కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలోనే షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి మల్లారెడ్డి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మల్లారెడ్డి భేటీ అయ్యారు. తన అల్లుడితో కలిసి డీకేని కలిసారు మల్లారెడ్డి. మరోపక్క ప్రియాంక గాంధీని కూడా కలిసేందుకు మల్లారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే మల్కాజ్గిరి పోటీ నుంచి కూడా ఆయన కొడుకు తప్పుకున్నారు. మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి తప్పుకున్నారు. మల్కాజ్గిరి స్థానం నుంచి తాను పోటీ చేయలేనంటూ అటు కేసీఆర్‌కి, కేటీఆర్‌కి కూడా క్లియర్‌గా చెప్పారు. రేవంత్ నుంచి తనకు ఎలాంటి ముప్పు లేకుండా చూసుకునేందుకే ఈ భేటీకి మల్లారెడ్డి ఆయన అల్లుడు వెళ్లారంటూ కూడా రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రీసెంట్‌గానే మల్లారెడ్డికి సంబంధించిన సంస్థలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోకస్ చేసింది. అటు కుత్బుల్లాపూర్‌లో మల్లారెడ్డికి సంబంధించిన ఓ కాలేజ్ కూడా అది కబ్జా స్థలంలో కట్టారంటూ అధికారులు బిల్డింగ్‌ని కూలగొట్టిన పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో మల్కాజ్గిరి పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు భద్రారెడ్డి ప్రకటించారు. ఇక అది మాత్రమే కాకుండా మిగిలిన సంస్థలపై కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేయడంతో ఇప్పుడు డీకే శివకుమార్‌తో మల్లారెడ్డి అతని అల్లుడితో కలిసి భేటీ అయ్యారు. మరోపక్క కాంగ్రెస్ అధిష్టానంతో నేరుగా మాట్లాడేందుకు మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నాడు. వ్యాపారాలు కాపాడుకోవాలంటే వేరే దారి లేదు. అందుకే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతున్నారు. వీలైతే త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి మల్లారెడ్డి వెళ్తారంటూ కూడా ఆయన అనుచరులు చెప్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల రాష్ట్ర వ్యాప్తంగా కూడా మల్లారెడ్డికి కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, మెడికల్ కాలేజ్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అయితే ఇందులో చాలా ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా చేసిన కొన్ని పనులు కావచ్చు, కబ్జాలు కావచ్చు, ఇట్లాంటి ఒక రికార్డు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపై ఫోకస్ చేసింది. వీటన్నిటిని కాపాడుకునేందుకే మల్లారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారు అనే చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే డీకే శివకుమార్‌తో మల్లారెడ్డి ఆయన అల్లుడు భేటీ అయ్యారు. దీని తర్వాత కాంగ్రెస్ అధిష్టానంతో కూడా మల్లారెడ్డి చర్చలు జరపబోతున్నారు. ఈ చర్చల తర్వాత కాంగ్రెస్‌లో తన జాయినింగ్ గురించి మల్లారెడ్డి ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.